దుర్గా మేడం కావాలండి. కొత్త మిషనా నాకా? థ్యాంక్ యూ. అమ్మా హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ శ్రీనగర్ కాలనీలో ఉన్న కేహా స్కిన్ కేర్ సెంటర్కి వచ్చిన అనమాట. మా దుర్గా దగ్గరకు వచ్చిన అంతే. అంతకుముందు చూపించిన కదా అట్లా అనమాట. ఒక ట్రీట్మెంట్ ఏదో స్టార్ట్ చేసింది, సంవత్సరం అవుతుంది, మర్చిపోయినా మళ్ళీ వచ్చిన. మర్చిపోలేదు, కుదరలేదు అంటే అట్లా చెప్తా, అంతే కుదరలేదని చెప్తాను. ఇక్కడ ఒక 2-3 హెయిర్స్ బలంగా వచ్చి చిరాగ్గా ఉంటుంది. సో అదే మాట అప్పుడు కొంచెం కొంచెం ఉన్నప్పుడు వచ్చిన రండి, ఒక 7-8 నెలలు అన్నది, వరుసగా రండి తగ్గిపోతుంది అని చెప్పింది. రాలేదన్నమాట. మళ్ళీ కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయ్యే వరకు వచ్చింది. ఓకేనా, ట్రీట్మెంట్ చేయించుకుంటా. ట్రీట్మెంట్ చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఇంకా ఇక్కడ 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 పెద్ద పెద్దది తెల్ల తెల్లది కూడా అప్పుడు చూసినాం కదా మనం. మీరు ఇక్కడ పుల్పిర్లు తీసుకున్నా, నేను ఇక్కడ నెక్ ఇవన్నీ తీసుకున్నా కదా. అప్పుడు కంటి దగ్గర చాలా చాలా భయపడ్డా. అయితే ఈ అప్పర్ లిప్ అది కొంచెం కామన్, కానీ ఎందుకు మరి అంటే జుట్టు తెల్లగైందని ఇక్కడ 1, 2, 3, 4 హెయిర్ ఇట్లా తిక్కువ వచ్చిందనమాట. సో అంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఏదో ఏమి ఎందుకు వస్తాయి. ఇప్పుడు మెనోపాజ్ అవుతుంది కదా, ఏమో 40 ఏళ్ళకి మెనోపాజ్లు అయిపోతున్నాయి అందరికి. సరే, జెనెటిక్స్ అమ్మకి కూడా కొంచెం ఉంటుంది కదా. అమ్మని తీసుకొచ్చినది ఒకసారి వీడియో చేసిన. అట్లా అది వచ్చుడు ఇంత లావుగా వస్తుంది, వైట్ కూడా వచ్చింది, గలీజ్గా ఉంది అది. సో అందుకు అడిగితే అన్నిసార్లు రమ్మంటుంది. అంటే లోపలికి ఏమొద్దు, బయటనే చేయాలన్నప్పుడు నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తే సేఫ్గా స్కిన్కి ఏం కాకుండా, ఏం ప్రాబ్లం రాకుండా చేస్తా అన్నది. సో అది ఒకసారి ఇప్పుడు వచ్చిన కథం చాలా రోజు ఇయర్స్ అయిపోయింది. సో ఇప్పుడు సిన్సియర్గా వస్తే ఎన్నిసార్లు రావాలా? అట్లీస్ట్ ఫేస్కి అయితే 8 to 10 times రావాలి. మంత్లీ ఒకసారి, నెలకి ఒకసారి 5 minutes, అది కూడా 5 నిమిషాలు. సో నాలాగా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఈవెన్ నేను చిన్నపిల్లలు అంటే టీనేజ్ వాళ్ళని కూడా చూసినాం. అంటే వాళ్ళకు పెద్ద హెయిర్ ఇక్కడ ఒకటి ఏదో 1-2 వస్తుంటాయి అన్నమాట. అవి ఎంత చిరాగ్గా ఉంటుంది అంటే ఎటన్నా పోయినప్పుడు అది పొరపాటున ఇట్లా ప్లగ్, జనరల్గా అయితే ప్లగ్ చేస్తుంటాం. సో ఆ ప్లగ్ చేయడం మర్చిపోతే ఫేస్ అంతా బ్యూటిఫుల్గా తయారైంటుంది. ఇది ఒకటి మర్చిపోయింటారు, ఎదుటోళ్ళు మాత్రం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చాలా మందికి 1 or 2 కాకుండా ఇక్కడ అప్పర్ లిప్ థిక్ హెయిర్ కూడా ఉంటుంది. అన్నీ పోతాయా? అన్ని పోతాయి, హార్మోన్ ఇష్యూస్ వల్ల వస్తాయి కదా. సో ఆ హార్మోన్స్ ని కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ఇది చేస్తే 100% పోతాయి. ఇంకా వేరేలాగా నేను అవన్నీ వద్దంట. మెడికేషన్ తీసుకుంటూ ఇది వేస్తే ఇంకా బాగుంటది. ఇప్పుడు మీకంటే జెనెటిక్ అనుకోండి, ఏం టెస్ట్లు మెడిసిన్స్ ఏం అక్కర్లా, మామూలుగా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు టీనేజ్ లో ఎక్కువ వాళ్ళకు ఓకే అది ప్రాబ్లం ఎక్కువ ఉంటది, వాళ్ళకు ఇంటర్నల్ ఇష్యూ ఉండింటది. ఇదేమో ఇంకా ఒకటి ఏజ్తో వచ్చేది, లేదంటే వారసత్వంలో ఆస్తులు కదా అదనమాట. అట్లా ఇట్లా వస్తుంది. అప్పర్ లిప్ కొంచెం తక్కువే, కానీ అప్పర్ లిప్ లేదు, ఇక ఇక్కడే ఈ మధ్య కాలంలో ఎక్కువ బాగా తెలుస్తుంది. అది ఈరోజు ఉండదు, రేపే కనబడుతుంది. అది చిరాగ్గా మర్చిపోతాము. ఎక్కడికన్నా పోయేతో మాట్లాడుకుంటే ఇట్లా అంటే తగులుతుంటుంది. ఇక చూడు ఆ చేయి చేస్తే కనబడుతుంది ఏమన్నట్టు ఉంటుంది. సో అది అనమాట. చాలామందికి ప్రాబ్లం ఉంటుంది కదా, వచ్చి చేయించుకోండి. అండ్ పుల్పిర్లు కూడా చాలామంది మన వాళ్ళు వచ్చి అడిగి ఫోన్లు చేసి వచ్చారంట. చిన్న ఇష్యూసే, కానీ మనం ఏదైనా నిలబడ్డప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ కాన్ఫిడెన్స్ కొంచెం తేడా వస్తుంది. సో కన్ను పైన చేయించుకున్నారని కన్ను మీద ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు. కన్ను మీద ఇక్కడ మచ్చ కూడా లేదు, అసలు ఏమీ లేదు. మాకు కూడా కన్ను కింద అంత జాగ్రత్తగా చేయండి అని సేమ్ దానికే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెక్ 2 years అయింది కదా నేను చేయించుకొని, ఆల్మోస్ట్ అసలు ఒక్కటి కూడా మళ్ళీ రాలేదు.
అస్సలు రాలేదు, మచ్చలు లేవు, మళ్ళీ రాలే. అంటే చాలా మందికి డౌట్, చేయించుకున్నాక మళ్ళీ వస్తుంది అని, మచ్చలు పడతాయని. మా ప్రసూన కూడా చేయించుకుంది. సో వచ్చింది, తను హ్యాపీ, తనైతే చాలా చాలా హ్యాపీ. భయపడ్డ తను కూడా, సో చాలా హ్యాపీగా ఉంది తను కూడా. అసలు ఒక్క మచ్చ వైట్ డాట్ కూడా లేదు అసలు. అండ్ ఇదనమాట ఈరోజు మాత్రం ఇది తీసేసేయి. కానీ 10 సార్లు రావాలంటారే మా వాళ్ళు కూడా నాసంటలే, నన్ను చూసిన వాళ్ళు కూడా నాసంటలే. బట్ రెస్టారెంట్ వస్తారు కదా, వచ్చినప్పుడు ఇక్కడ 5 minutes ముందు వచ్చేస్తే అయిపోతుంది, 5 నిమిషాలు. కానీ నెలకు ఒక్కసారి వస్తే పర్మనెంట్గా ఇంకా మనము చిరాకు లేకుండా ఉంటుంది అన్నమాట. థ్రెడ్డింగ్ అక్కర్లేదు, హ్యాపీ చేసేద్దాం. మీరు స్టార్ట్ చేద్దాం. అప్పుడు కూడా ఇది తీస్తావా వద్దా, నొప్పా, ఫస్ట్ 2 ఏదో చేపించుకుని ఈడ పెట్టు ఫస్ట్ అని చెప్పి వెళ్ళిపోయినా కదా ఇంటికి. భయపడి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ చూసుకొని 1 week, ఎక్కువ నెల రోజుల తర్వాత వచ్చిన అనుకుంటా. సో ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు కరెక్ట్గా రండి, చేసేద్దాం. దానిలాగా ఒకసారికి అయిపోదు, మల్టిపుల్ సెషన్స్ చేయాలి. పెయిన్ కూడా ఏం ఉండదు కదా, ఊరికి ఇట్లా సురుకు అంటది ఒకసారి. ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సరే ఈరోజు చేయించుకొని పోతా. ఇట్లా చిన్న చిన్న అవసరాలకి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అయినా, ఎస్పెషల్లీ స్కిన్ కేర్ కానీ ఇలాంటివి బయట చూస్తే భయంకరమైన కథలు ఉన్నాయి. సో నమ్మకంగా మనకేం కావాలనో అది చెప్తుంది. సో అస్సలు ప్రమోషనల్ వీడియో కాదు, మీకు తెలుసు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలుసు, నాకు నమ్మకం ఉండి నేను చేయించుకుంటేనే ఏదైనా చెప్తాను. అందుకే ఏడాదంతా వెతికినా ఒకటి కూడా దొరకదు మన దగ్గర, ఎందుకంటే నా సుత్తే సరిపోతుంది కాబట్టి. సో ఇది చాలా చాలా అవసరము. అప్పుడు పులిపిర్లు కూడా చాలా మందికి అవసరము, ఇది కూడా చాలా మందికి అవసరము. అండ్ అప్పర్ లిప్ అవి కూడా రెగ్యులర్గా ఉండే ప్రాబ్లం. అది ఇంకొకటి తెలుసా, సరే మేకప్ అది ఏం వేసుకోకపోయినా జస్ట్ ఇట్లా లిప్స్టిక్ రుద్దుతుంటా కదా, అప్పుడు ఇవి హైలైట్ అవుతుంటాయి కదా, ఇట్లా అయిపోతుంటది. నాకైతే చిన్న ఇక్కడ కొంచెం కొంచెం ఉన్నాయి కూడా, అదేదో అనీజీగా ఉంటుంది అది తీసుకుంటే. సరే అది పెట్టాం ఇది పెట్టాం కాబట్టి చేసేసి ఓ పని అయిపోతాను. 4 రోజులకు ఒకసారి రావాలా, ఒక 7-8 సార్లు రావాలా, ఇది రావాలా. మళ్ళీ లాస్ట్ సెషన్ అప్పుడు చేద్దాం వీడియో. మంచిగా చెప్తా, ఎక్స్పీరియన్స్ చెప్తా. అయితే నేను అప్పుడు ఏమడిగినంటే, ఇప్పుడు బ్లాక్ హెయిర్, ఇప్పుడు వైట్ హెయిర్ కొంచెం డౌట్ అని చెప్పావు. ఇప్పుడు అది 1 or 2 హెయిర్ ఉంటే తీసేయచ్చు, 1, 2 అవును less than 10 అయితే ఒక్కొక్కటిగా తీసేయచ్చు. ఎలక్ట్రోలైసిస్ ప్రొసీజర్ అని ఉంటుంది. అంటే బ్లాక్ ఉంటేనేమో నార్మల్గా వెళ్ళిపోతుంది, లేజర్ తో వెళ్ళిపోతుంది. వైట్ ఉంటే దానికి సెపరేట్ గా మళ్ళీ చేయాలి. ఈచ్ హెయిర్ కి ఒకటి చేయాల్సి ఉంటుంది, అది కూడా చేయొచ్చు. అట్లా తలలో ఉన్న వైట్ హెయిర్ అంతా అట్లా తీయలేము, ఊరికే ఇక్కడ చిన్ పైన చాలా మందికి వస్తుంది. నాకు అంటే జుట్టు తెల్లగా అయితే ఇది కూడా తెల్లగా అవుతుందేమో. అంటే చాలా మందికి వైట్ హెయిర్ రాకముందే మనం లేజర్ చేసుకుంటే పర్ఫెక్ట్. లేదు ఇక వచ్చింది, చెప్పావు వినలేదు అప్పుడు నేను. వైట్ హెయిర్ కూడా వచ్చేసింది. ఇది వైట్ జనరల్ జుట్టు ఉండలకు ఐబ్రోస్లా ఇక్కడ వచ్చేటట్టుంది. తొందరగా జాగ్రత్తగా చూసుకొని ముందే చేయించుకొని పోండి. మళ్ళీ అది ఇంకోటి కాకుండా ఊరికి ఇట్లా అంతే పోయేదాన్ని చేసిపోతుంది. చలో అడుక్కుంటా, కళ్ళు మూసుకుంటా. ఇట్లా వ్యాక్సింగ్ లేకుండా మొత్తం చేసుకోవచ్చు, ఫుల్ బాడీ అంతా కూడా చేసుకోవచ్చు లేజర్. చాలా మందికి ఎక్కువ గ్రోత్ ఉంటది కదా. అవునవును హార్మోన్స్ కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు అండర్ ఆర్మ్స్ కానీ పిల్లలు స్లీవ్లెస్ వేసుకుంటా ఉంటారు. అవును, ఫుల్ హెయిర్ ఉంటే బాగా ఏం కదా చేపించుకుంటే. ఏం కాదు, 16 years మా గాయత్రికి చేద్దాం. స్లీవ్లెస్ కాదు కానీ గాయత్రికి ఇంత చిన్న హ్యాండ్స్ ఇష్టం అనమాట. నాకు ఎక్కడో భయం అనిపిస్తుంది అది ఇట్లా అన్నప్పుడు. టాప్స్ కూడా ఏదన్నా ఇక్కడ లూజ్గా ఉండి షార్ట్గా ఉన్నప్పుడు అనీజీగా ఉంటుంది. ఏం కాదు దాంతో. ఇంకొకటి ఈ మనం చిన్న స్కర్ట్స్ అట్లా వేసుకుంటా ఉంటారు పిల్లలు, కానీ
కోట్స్ కానీ వేసుకున్నప్పుడు కాళ్ళకు కూడా కనిపిస్తూ ఉంటది. అది దాన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు, షేవ్ కానీ వ్యాక్సిన్ చాలా మంది లెగ్స్ దానివల్ల స్కిన్ పాడైపోతా ఉంటుంది, అంటే పిగ్మెంటేషన్ వస్తుంది, లేదంటే స్కిన్ చాలా రఫ్ అయిపోవడం, లూజ్ అయిపోవడం, ఇట్లా పుల్ చేస్తారు కదా, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అట్లా కాకుండా ఇదైతే పర్మనెంట్ సొల్యూషన్. యాక్చువల్గా ఇట్లా చెప్పినప్పుడు లాస్ట్ టైం కూడా పుల్లు తీసినప్పుడు ఎంత ఛార్జ్ చేస్తారు అవన్నీ అడిగింది, కానీ అవన్నీ ప్రొఫెషనల్గా మీరు అంటే కింద నంబర్స్ ఇస్తే మీరు పర్సనల్గా కాల్ చేస్తే బెటర్ ఉంటుంది కదా. అంటే ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటుంది అంటే బట్టి. ఇప్పుడు మీకు ఏం ఇష్యూస్ లేవు, 8 సెషన్స్ లో అయిపోతుంది ఫేస్. కొంతమందికి 12-15 కూడా పడతాయి, ఎక్కువ ఉండి థిక్నెస్ ని బట్టి ఉండి, ఏదైనా వాళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ ఉండి అప్పుడు ఎక్కువ పడతాయి. సో అప్పుడు ఎక్కువ సార్లు రావాల్సి వస్తుంది, ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. యాక్చువల్గా కాల్ చేసే బదులు నన్ను అడిగితే వచ్చి చూపించి ఎంత పోదా ఇది ఎంత టైం పడుతుంది ఎంత అవుతుంది అని తెలుసుకుంటే బెస్ట్. నన్ను అడుగుతుంది ఊరికే ఫోన్లో అడిగి అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది అది అనే బదులు సెర్చ్ చేస్తే చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఏదైనా వేరే దానికి అసోసియేటెడ్ గా ఉన్నవి. ఇప్పుడు హార్మోన్స్ ఇష్యూస్ ఉన్నప్పుడు హెయిర్ తో పాటు పింపుల్స్ ఉంటాయి. అవునవునవును. సో రెండు చూడొచ్చు అట్లా. సరే సిన్సియర్గా వస్తే మంచిగా పోతుంది అన్నమాట. అంటే యాక్చువల్గా 1 ఇయర్గా అడుగుతుంది నన్ను, నువ్వు చేసే పనులకు, నువ్వు ఉండే కథలకు నువ్వు తగ్గు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గడం కంటే కూడా అంటే నేను ప్రాపర్గా తినట్లేదని తన ఫీలింగ్ అనమాట. అంటే మీరు తక్కువ తింటున్నాను, నేను ఇట్లా చెప్తా, గింత తింటా, అది తినను, చాక్లెట్లు తినను, స్వీట్లు తినను, ఇవన్నీ చెప్తుంటా, కథలన్నీ చెప్తా, చెప్పి వినేసి వెళ్ళిపోతా అనమాట. లేదంటే మేమే వస్తాం. మొన్న ఎవరో నేను ఏదో తినుకుంటే గీంత తిండిక అంత పని చేయాలని పెట్టినా ఒక వీడియో. ఏదో 4 గంటలకు ఏదో లంచ్ కొంచెం చేసుకుంటే గీంత తింటా, దీనికి ఇంత పని చేయాలా అని అడిగితే వీడియోలో కింద పెట్టారు, అసలు నీకు ప్రోటీన్ లేదు నీ బాడీలో అని పెట్టారు. నాకు అర్థం కాలేదు, ప్రోటీన్ అంటే ఇంకేం తినాలా? అవును 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 అవును. ఉగాదికి వచ్చినప్పుడే చేస్తా డైటింగ్ అన్నా, ఇంకో ఉగాది వస్తుంది. అచ్చా సంక్రాంతికి వచ్చి ఉగాది తగ్గుతా అని చెప్పి అప్పుడు అమ్మ దాని కొరకు వచ్చిందాం కదా. సరే అబ్బా, ప్రోటీన్ కావాలంట. బలం లేదు నాకైతే, ఏదో అలా పైన ఉన్నా. ఇది కరెక్ట్. ఈరోజు జైన్ పని అంటే పండుకుంటే అయిపోయింది. ఏమో జాగ్రత్తగా చూసుకోండి నన్ను. ఇక్కడ కూడా వస్తుంది, 1-2 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు లేవు బట్టి ఇక్కడ 1-2 జెల్ అప్లై చేస్తున్నాను, ఇది కూలింగ్ జెల్. పెయిన్ ఉందా? కొంచెం వేడిగా ఉంది. సో పెయిన్ ఎలా ఉంది? కొంచెం చిన్న టిక్ అన్నట్టు. ఆ టిక్ ఏంది ఎంట్రుకనా? అంతే. నేనే తీస్తా. అయిపోయింది 5 నిమిషాలు. అయిపోయిందా? మళ్ళీ ఇదే డేట్కి రావాలనా? కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, ముందు వెనక 20 days మినిమం గ్యాప్ ఉండాలి. ఆ తర్వాత ఎప్పుడైనా పర్వాలేదు, మరి 1 year కాదు.
1 year అది కాదు, వీళ్ళు డైట్ చెప్తారు. డైట్ అంటే ఎవరన్నా సరే అది తినొద్దు, ఇంతే తినాలా, ఉపవాసం ఉండాలి, ఇవన్నీ చెప్తారు. లాస్ట్ టైం ఇంత లిస్ట్ ఇచ్చింది ఇది తినాలని, అప్పుడు ఇది తిను, ఇప్పుడు ఇది తాగు, మంచిగా ఏంటి అవి పెసరట్టు తిను, బొబ్బర్లు తిను, మిల్లెట్స్ తిను, 10 సార్లు తినమని చెప్తారు రోజుకు. 10 సార్లు ఏముండదు అమ్మ, మీ లెక్క పెట్టు, పొద్దున్న తాగే దగ్గర నుంచి మొదలు పెడితే ఎక్కడ గ్యాప్ లేదు, ఎక్కడ గ్యాప్ లేదు. తినుకుంటే అంత టైం ఏడు ఉంటుంది తిన్నికి. సరే అట్లా తిని తిని తగ్గుమంటున్నారు, ఏం తింటారు? సరే సీరియస్గా సిన్సియర్గా ఏంటా చూద్దాం, రాసిస్తారంటే ఈరోజు. మళ్ళా అది తినేటప్పుడు ఫోటో పెట్టమన్నారు. చీట్ చేయడానికి లేదనమాట, ఏమేమి వండుకున్నావు, ఏమేమి తిన్నావు. సో ఇదన్నమాట ముచ్చట. ఫైనల్గా ఈ 1 2 3 4 హెయిర్ల ప్రాబ్లం, ఆ 4 హెయిర్ల గురించి 6 నెలలు 7 నెలలు రమ్మంటుంది. సో అక్కడ దాకా మీరు తెచ్చుకోకండి, చిన్నగా ఉన్నప్పుడే క్లియర్ చేసుకోండి, చిరాకు ఉండకుండా. అది విషయం, ఓకేనా? బట్ వ్యాక్సింగ్ గిక్సింగ్ పని చేయదు కదా. ఇప్పుడు వ్యాక్సింగ్ ఎప్పుడైనా ట్రై చేసి ఉంటారు కదా మీరు, దీనికి పెయిన్ దాన్ని ఇలా పుల్ చేస్తే ఆ లెక్కను చూస్తే ఈ నొప్పి పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకొకటి డ్యూరేషన్, అది లైఫ్ టైం కదా, ఇది 1 year కదా. అవును, అది చేసుకుంటూనే ఉండాలి అంతే. ఆ నొప్పి ప్లక్కరు, హ్యాండ్ బ్యాగ్లో ప్లక్కర్ ఉంటుంది నాకు, అదేదో ఆస్తిలాగా. ఇంకెప్పుడన్నా మర్చిపోతే బ్యాగ్ తెచ్చుకోరండి, కార్లో కూడా ఒకటి ఉంటుంది తెలుసా. అంటే ఇది కనబడదు, ఏం చూసుకొని తయారై వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడన్నా కార్లో ఇట్లా చూసుకుందామంటే అప్పుడు కనబడుతుంది, అయ్యా అనిపిస్తుంది అనమాట. అట్లా చిరాకుగా ఉంటుంది. అది చిన్న ప్రాబ్లమే, చిరాకుగా ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ ఉంది, మనకేం ప్రాబ్లం లేదు, జస్ట్ అట్లా అంతే. వచ్చి చూపించుకోండి, దుర్గా మంచిగా చేస్తుంది. పనికి మాలనే అంటగట్టదు. అది మేజర్గా నమ్మకస్తులైన డాక్టర్లు ఉంటారు కదా, మామూలుగా ఎవరికైనా ఇంటి డాక్టర్లు లేదంటే పర్మనెంట్ ఒక డాక్టర్ దగ్గరికి పోతున్నా అనుకుంటా, అట్లా నమ్మకస్తురాలైన స్కిన్ కేర్ అనమాట ఎవరికైనా సరే. సో థ్యాంక్ యూ. మీరు చేయించుకున్నాక కామెంట్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, మర్చిపోకుండా మస్తు ఫార్వర్డ్ చేయండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. ఊర్లలో విలేజెస్లో కూడా చాలామంది కొంచెం ఏజ్డ్ లేడీస్ కూడా ఇట్లా సఫర్ అవుతున్నారు. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అమ్మని తీసుకొచ్చిన, యాక్చువల్గా ఉంది, అమ్మ ఫ్రెండ్స్ కూడా చాలా మందికి ఉందన్నది. అయితే నేను రాలేదు కానీ అమ్మ సిన్సియర్గా వచ్చిపోయింది, అయిపోయింది అమ్మది, క్లియర్గా చేసేసుకుంది అమ్మ. అంటే అమ్మ వాళ్ళు ఇప్పుడు వ్యాక్సింగ్ కోరు, అట్లా పార్లర్స్కి వెళ్ళరు, ప్లక్కర్స్ వాడరు కదా. తనకేందో ఒక ఏజ్ దాటినాక అనిపించింది తనకు అన్ఈజీగా ఉంది, మీరేం చిరాకుగా ఉండేది అమ్మకు కూడా. సరే నేను అసలు నేను రాలేదు, 1-2 సార్లే వచ్చిన. ఇక నీతో పెట్టుకుంటే నాకు అయ్యేటట్టు లేదని అమ్మనే మంచిగా వస్తుండే చేయించుకుంటుండే వెళ్ళిపోయింది అనమాట, అట్లా వచ్చింది. సో అంటే ఇది బ్యూటీ కాన్షియస్ అని కాదు కానీ ఒక అవసరం, ఇది నాకైతే అనిపిస్తుంది అవసరం అనమాట, అట్లా అంతే, అంతకుమించి ఏం లేదు. అవసరానికి కూడా ఒక నమ్మకమైన మనిషి, నమ్మకమైన వ్యవస్థ, నమ్మకమైన డాక్టర్ కావాలి కాబట్టి. థ్యాంక్ యూ, బాయ్.